పరిపూర్ణులము అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి విశ్వాస జీవితంలో ఎలా ఉందంటే పరిశుద్ధంగా జీవించేంత వరకే పరిధి పెట్టుకుంటూ ఉన్నాము. పరిశుద్ధంగా బ్రతకడానికే పరిధి పెట్టుకుంటున్నాం, కానీ పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ముందుకు రాలేకపోతా ఉన్నాం. ఏమండి, అర్థమవుతున్నాయి నా మాటలు? పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం, కానీ పరిపూర్ణతలోనికి రావడానికి మాత్రం ఇష్టపడతలేదు. ఇతడు పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, కానీ పరిపూర్ణతలోనికి రావడానికి మాత్రం ఇష్టపడతలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణతలోనికి రావాలంటే ఏం చేయాలి? పరిపూర్ణమైన అనుభవం రావాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక చెట్టుకి ఒక పండు ఉందనుకో, ఒక ఫలము, ఆ యొక్క ఒక జామ పండే కాసిందనుకో, ఆ జామ పండు ఇంత లావు సైజు వచ్చినప్పుడు వెంటనే మనం వాటిని కట్ చేస్తామా? వాటికి పరిపక్వత అనేది ఒకటి వస్తుంది. అంటే అది పండుదల వచ్చింది అని మనకు అర్థమవుతుంది. దాని రూపం మారిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాని రూపం మారిపోయినప్పుడు ఇది తినడానికి పరిపక్వతలోనికి వచ్చింది అని చెప్పి అప్పుడు ఆ ఫలాలను కోయడానికి మనం ఇష్టపడతాం. అలాగే భక్తి జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితం ఒక ఎత్తు అయితే, అలాగే పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి రావడం